ఈ పట్టు ఎప్పుడైనా నన్ను వేడివేడిగా చిట్టి మినప్పునుకులు వేయండి, బాగుంటుంది. మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత కాలక్షేపం అవుతుంది పంటి కిందకి. ఇంకో 2 3 తినేసేసి, మాట వరుసకు 2 3 అన్నానులే, ఓ చుక్క కాఫీ టీ తాగేసారంటే ప్రాణం ఎక్కడో ఉంటుంది అనమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. ఉజ్జాయింపుగా ఏం చేస్తారంటే, ఇంత తిన్నా అంత తిన్నా, దంతసిరిగా తినాలండి, దంతసిరి ఉండాలి. ఉజ్జాయింపుగా ఏం చేస్తారంటే, సోలడు మినపప్పు శుభ్రంగా తీసి అడిగేసేసి, ఓ పూట నానబెట్టేసేసి, తెల్లారిన తర్వాత శుభ్రంగా మిక్సీలో పడేసేసి, ఉప్పురాయి వేసేసి, గట్టిగా గార్లి పిండిలో రుబ్బుకోండి. పలచగా చేయకండి, గట్టిగా గార్లి పిండిలో రుబ్బుకుని అందులో ఈ మాత్రం వరిపిండి కలుపుకొని కాసేపు అలా పక్కన ఇట్టే పెట్టండి. ఈలోగా పచ్చడి చేయండి కారంగారంగా. కమ్మగా ఏం తింటారు? కారంగారంగా పచ్చడి ఉంటే 4 కంటిందంటే ఎక్కడో ఉంటుంది ప్రాణం. ఏం చేస్తారంటే, మూగుట్లో నూనె, ఆ మాత్రం నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఆ మాత్రం పచ్చిశనగపప్పు దోరగా వేయించి పక్కన ఇట్టేసేయండి. మళ్ళీ అదే మూగుట్లో ఇంత నూనె బొట్టు వేసి పచ్చిమిరపకాయలు శుభ్రంగా సగంగా వేగాలి, పూర్తిగా వేయకుండా పక్కన ఇట్టేసేయండి. వేయించేసి మిక్సర్ తెచ్చుకుని ఇవి వేయించుకుని శనగపప్పు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఏమిటి కాస్త ఉప్పురాయ, అందులోని ఒక వేసాన లేదనుకో వెల్లుల్లిపాయ రబ్బ ఇష్టమైతాను, లేకపోతే వేసుకోకండి. వెల్లుల్లిపాయ రబ్బ వేసి నీడతో వేసి పచ్చడి చేసి పక్కన ఇట్టేసేయండి. ఇట్టకపోతే కలుపుకోండి, పోపాడేసేయండి, గరిటి జరుగు ఉంచుకోండి పచ్చడి. ఇలాగ మూకుడు కాలేసేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ మినప్పుణుకులు లేవు, ఈ పచ్చడిలోని ఆ వేడి మినప్పుణుకులు చెయ్యి కాలిపోవాలి, నోరు కాలిపోవాలి, కారం కరక పచ్చ అలా అంటేయాలన్నమాట. తినేసేసి చక్కగా కడుపాల తినేసేసి ఆ చక్క వేడిగా ఇంత కాఫీ చుక్క కానీ టీ చుక్క కానీ తాగేసారంటే ప్రాణం ఎక్కడో ఉంటుందన్నమాట. చేసుకోండి, అయిపోయింది.